वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव परस्परदेवो भव। ఒక 2 నిమిషాలు అమ్మవారి నామ సంకీర్తన చేద్దామండి. అందరూ కూడా కరతాళ ధ్వని చేయాలి, అంటే చప్పట్లు కొడుతూ అమ్మవారి యొక్క సులభమైన నామము తమ తమ ముఖాలతో అందరూ కూడా పలకాలి. దుర్గా దుర్గమ్మ తల్లి దుర్గా దుర్గమ్మ తల్లి అమ్మ నీవే దుర్గా దుర్గమ్మ తల్లి అమ్మ నీవే దుర్గాతి నాశిని అమ్మ నీవే దుర్గా దుర్గమ్మ తల్లి అమ్మ నీవే దుర్గా. అందరూ పలకాలమ్మా. తెలుగు రాదా? మాటలు రావా? మాటలు వస్తాయిగా అందరికీ. తెలుగు రాదా? అందరికీ తెలుగు వచ్చు కదా. నేను వేరే భాష మాట్లాడడం లేదు కదా, మరెందుకు పలకడం లేదు? అనండి, వచ్చేస్తుంది. దుర్గా దుర్గమ్మ తల్లి దుర్గా దుర్గమ్మ తల్లి అమ్మ నీవే దుర్గాతి నాశిని అమ్మ నీవే దుర్గాతి నాశిని అమ్మ నీవే దుర్గా దుర్గమ్మ తల్లి అమ్మ నీవే దుర్గాతి నాశిని అమ్మ నీవే రాధావు నీవే సీతావు నీవే రాధావు నీవే సీతావు నీవే వారాహి అమ్మ తల్లి అమ్మ నీవే వారాహి అమ్మ తల్లి అమ్మ నీవే దుర్గా దుర్గమ్మ తల్లి అమ్మ నీవే దుర్గాతి నాశిని అమ్మ నీవే దుర్గాతి నాశిని అమ్మ నీవే గంగమ్మ నీవే యమునమ్మ నీవే గంగమ్మ నీవే యమునమ్మ నీవే మా అమ్మ స్వరూపంలో
స్వరూపంలో అమ్మావు నీవే, మా అమ్మ స్వరూపంలో అమ్మావు నీవే, దుర్గా దుర్గతి అమ్మ అమ్మ నీవే, తల్లి అమ్మ దుర్గతి నాశిని అమ్మ నీవే, దుర్గతి నాశిని అమ్మ నీవే, దేశంలో నీవే పరదేశంలో నీవే, దేశంలో నీవే పరదేశంలో నీవే, అను అనువులో అమ్మ అమ్మ నీవే, అను అనువులో అమ్మ అమ్మ నీవే, దుర్గా దుర్గమ్మ తల్లి అమ్మ నీవే, దుర్గతి నాశిని అమ్మ నీవే, దుర్గతి నాశిని అమ్మ నీవే, దుర్గా మాతా కీ. పరాత్పర పరబ్రహ్మ పరమాత్మ పరమ కృపాలుడు దయాళుడు జగదీశుడు జగన్నాథుడైన నా కృష్ణుడు అసీమ కృపచేత ఈరోజు మనకు అత్యంత దుర్లభమైన సత్సంగము దేవీ మాహాత్మ్యము అన్న ఒక విషయంతో మనకు ఉపలబ్ధమైంది. ఈరోజు మనము దేవీ మాహాత్మ్యం వినబోతున్నాము. ఎందుకు దేవీ మాహాత్మ్యము అంటే అమ్మవారి శ్రీదేవి అమ్మవారి యొక్క నవరాత్రులు అనుష్ఠానం మనం చేస్తున్నాం కాబట్టి ఏ అమ్మవారిని మనం అనుష్ఠానం చేస్తున్నానో ఆ అమ్మవారు ఎవరు, ఆ అమ్మవారి కృప మన మీద ఎలా కలుగుతుంది అని తెలుసుకోవడానికి శ్రీ దేవి భాగవతం వ్యాసులు వారు రాశారండి. దేవి భాగవతం, ఆ దేవి భాగవతంలో ఎన్నెన్నో ఘట్టాలు ఉన్నాయి. అయితే మామూలుగా నేను ఒక ప్రస్తావన చేస్తున్నాను, మీరు ఎవ్వరు కూడా బాధపడకూడదు, కానీ దీని గురించి ఆలోచించాలి అని కావాలని చెప్తున్నాను. ఏమిటి అంటే మేము ఉత్తర భారతంలో వెళ్ళామనుకోండి, మహారాష్ట్ర ఆది ఇతర ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా సప్తాహపరంగా కథాశ్రవణం అనేది జరుగుతుంది. దాంట్లోనూ రోజుకు 4-5 గంటలు, కొన్నిసార్లు పొద్దున్న 3, సాయంత్రం 4 గంటలు ఇలా వింటే ఒక 7 రోజులు 9 రోజులా గనక వింటే మనము దేవి భాగవతము, శ్రీమద్ భాగవతము, శివపురాణము, మహాభారతము ఇవన్నీ కూడా ఈ పద్ధతిలో ప్రవచనాలు చేస్తే మనకు 7 రోజుల్లో కొంచెం భాగవతం విన్నామండి, మాకు అవగాహన వచ్చింది, కొంచెం దేవి భాగవతం విన్నాము అన్నది తెలుస్తుంది. దక్షిణ భారతంలో పూజా పద్ధతులు చాలా ఉన్నాయి, దానాదాలు కూడా చాలా చేస్తారు, దానాధికాలు చాలా చేస్తారు, గుళ్ళు కడతారు. కానీ కథాశ్రవణం అనేసరికి అమ్మ గంట సేపు చాలమ్మా అంటారు. అదేంటో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి నేను అందరితో అంటాను, ఏ విషయం గురించి అయితే మీరు బాగా తెలుసుకోవాలి అని అంటారో, ఏ తత్వం గురించి మనం అధికంగా తెలుసుకుంటేనే కదండి మనం దానికి అటాచ్డ్ అయ్యేది, తెలుసుకున్న తర్వాతే మనం అమ్మవారికి దగ్గర అవుతాము. ఎవరమ్మా అంటే కదాచిత్ మీ ఏజ్లో ఉన్నవాళ్ళు, నా ముందు ఉన్న ఆడియన్స్ ఏజ్ వాళ్ళకేమో శ్రద్ధాపరంగా తెలుసు, మా అమ్మమ్మ నానమ్మ చేశారు కాబట్టి మేము పూజలు చేస్తున్నామండి, చీరలు కట్టుకుంటున్నాము, వస్తున్నాము, యజ్ఞాలు చేస్తున్నాను, మాకు శ్రద్ధ ఉంది. కానీ వచ్చే తరం ఏదైతే ఉందో, అంటే మీ పిల్లలు, మీ మనవాళ్ళు కనుక మిమ్మల్ని అడిగితే, ఏంటమ్మమ్మ ఇట్స్ టైం వేస్ట్ కదా, వై డూ యూ గో టు సచ్ పూజాస్ అంటే, డూ యూ హ్యావ్ ఎ ఆన్సర్ టు ఆన్సర్ దెమ్? ఎందుకు వెళ్తున్నారు? ఇంత సమయము, ఇంత శక్తి, ఇంత ధనము పెట్టి ఇలాంటి పూజలు మనకు అవసరమా
అన్న ప్రశ్న మనకు పిల్లలు వేస్తే మనకు చెప్పగలిగే అంత అవగాహన ఉన్నా కూడా చాలు. ఎందుకంటే మనకు తెలుసు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధతో మన దాకా వచ్చింది. కానీ వచ్చే తరం అలా లేదుగా. దే ఆల్వేస్ సే వీఆర్ బిజీ. అట్లీస్ట్ స్పిరిచువాలిటీ వచ్చేసరికి అందరూ బిజీ అయిపోతున్నారు పిల్లలు. ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఫోన్ చూడడానికి, పార్టీలు వెళ్ళడానికి గంటలు గంటలు టైం ఉన్నా కూడా వెరెస్ ఇట్ కమ్స్ టు స్పిరిచువాలిటీ, ఇది వాళ్లకు రిలీజియన్ లాగా అనిపిస్తుంది, ధర్మం లాగా అనిపిస్తుంది. అంటే మనము ఆధ్యాత్మికం పరంగా ధర్మం అనే పదము వేరే, ఇప్పటి తరము ధర్మం అనే పదాన్ని ఏదైతే వాడుతున్నారో దట్ హ్యాస్ బికమ్ రిలీజియస్, దట్ హ్యాస్ బికమ్ పొలిటికల్. సో తెలియదు ఎవ్వరికి. మరి ఎలాగా మనం చేస్తున్న అనుష్ఠానము, పూజా పద్ధతులు, మన సాంప్రదాయం, మన దేశము, ఇది ఏదైతే ఉందో అది వచ్చే తరాలకు ఖచ్చితంగా మనం తీసుకెళ్ళాలి అనేది మనకు మన గురువులు చెప్పారు. తల్లి తమ పిల్లలకి చెప్పాలి, గురువులు తమ శిష్యులకి చెప్పాలి. ఇలాగే మన సాంప్రదాయం ఇప్పటిదాకా కూడా తరతరాల నుంచి ఎలాగా వచ్చింది అంటే గురుముఖతః, లేదు అంటే తల్లి ముఖతఃనే వచ్చింది. మరి గురువులు చెప్తుంటే వినడానికి మనకు సమయం లేదు, పిల్లలకు చెప్పాలి అంటే తల్లిదండ్రులకు తెలీదు. మరి ఎలాగా? కాబట్టి బాధ్యతగా తీసుకొని ఇలాంటి ప్రవచనాలు అధికాధికంగా వినాలి అన్న కోరిక. దాంట్లోనూ ఇప్పుడు పెట్టిన మనకు ప్రవచనం సమయం ఏంటిది అంటే మధ్యాహ్న కాలము. ఒకటైతే యజ్ఞం పూర్తవ్వాలి, రెండోది నా ముందు కూర్చున్న వాళ్ళలో ఎంతమందికి ఎంత ఆకలేసిందో నాకు తెలియదు, అదొకటి ఉంటుంది. సో ఎప్పుడు కూడా ప్రవచనం అనేసరికి తిన్న తర్వాత, రెస్ట్ అయిన తర్వాత సాయంత్రం సమయాన పెట్టుకుంటే బాగుంటుందని అని నాదొక భావన. ఎక్కువ సమయం ఇవ్వాలి, అనుకూలంగా కడుపు మనసు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ప్రవచనాలు వినాలి అన్న ఒక విన్నపం చేస్తున్నాను. అయితే ఈరోజు మనం వినబోయేది ఒక చిన్న ఘట్టం మాత్రమే. అమ్మవారు మహాత్మ్యం ఏంటిది? ఇప్పుడు అమ్మ అనేసరికి మనము అమ్మ అంటే ఎవరిని పిలుస్తాము? మన తరమైన మన అమ్మని పిలుస్తున్నామేమో, కానీ ఇప్పుడు పిల్లలు ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో మమ్మీ అయిపోయింది కదా. సో వాట్ ఈజ్ మమ్మీ అంటే ద డెడ్ బాడీ. కొన్ని భాషల్లో ఇట్స్ డెడ్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ మమ్మీ. బట్ అమ్మ అన్న పదానికి మన దగ్గర అమ్మ అంటే మనని జన్మనిచ్చిన తల్లి ఒక్కటే కాదండి. మన దగ్గర వదినని కూడా వదినమ్మ అంటారు, చెల్లిని కూడా చెల్లమ్మ అంటారు, ఇంట్లో పుట్టిన చిన్న శిశువుని కూడా నా బుజ్జి కదు మా అమ్మ కదు అంటారు. భార్యను కూడా మనకు తల్లిలాగా మనకు భోజనం పెడుతుంది కాబట్టి భోజ్యేషు మాత, భార్యలో కూడా అమ్మను చూసే ఒక సంస్కారము మనకు సాంప్రదాయం ఇచ్చింది. అంతేకాకుండా పరస్త్రీ మాతా సమాన్ అంటే పరస్త్రీలో మీరు ప్రతి పరస్త్రీలో అమ్మను చూడండి అని చెప్పే ఏకైక సాంప్రదాయము మన భారతీయ సనాతన సాంప్రదాయము. అలాంటి సాంప్రదాయంలో దేవి అన్న పదం ఏదైతే ఉందో, ఉత్తర భారతదేశంలో మాలాంటి వాళ్ళని దేవి అని పిలుస్తారని చాలామంది అనుకుంటారు. కాదు, ప్రవచనకర్తలనే కాదు అందరినీ కూడా దేవీజీ అనే ఒక పద్ధతి ఉంది. మీరు కనుక కేబీసీ చూస్తే అమితాబ్ బచ్చన్ గారిది కౌన్ బనేగా కరోడ్పతి, ఇఫ్ యూ హ్యావ్ సీన్ హీ కాల్స్ ఎవ్రీ లేడీ యాజ్ మాతాజీ, ఏనా దేవీజీ ఆప్ బైఠియే కదా, దేవీజీ. సో దేవీజీ ఈజ్ నాట్ అ వర్డ్ ఓన్లీ యూజ్డ్ ఫర్ అమ్మవారు ఒకటే కాదు, ప్రతి స్త్రీలోనూ అమ్మ చూసే ఒక్క సంస్కారము మనకు భారతీయ ఆర్య సనాతన ధర్మంలో ఇవ్వబడింది. ఆ అమ్మవారు చాలా దయామయి. ఎవరా అమ్మ అంటే పరాశక్తి. హూ ఇస్ దట్ శక్తి? ఇప్పుడు చాలామంది అమ్మవారు ఎవరంటే కొంతమంది దుర్గమ్మ అంటారు, కొంతమంది లేదమ్మా నాకు గాయత్రి మాత అని తెలుసు, మరి నాకు రాధ అని తెలుసండి. కొన్ని సాంప్రదాయాలను వి నో దేవి యాజ్ రాధ. కొంతమంది ఏమో లేదు మాకు రంగనాయకి మాత్రమే తెలుసు. ఒక ప్రాంతానికి వెళ్ళామంటే, ఇంకో ప్రాంతానికి వెళ్ళామంటే మాకు ఆండాలమ్మ తెలుసు. సో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అమ్మవారు, ఒక్కొక్క స్వామివారిని మనం పూజిస్తాం కాబట్టి ఆవిడతో ఉన్న శక్తిని మనము తెలుసుకొని ఆ అమ్మవారు అంటాం. మరి ఇంతమంది అమ్మవార్లు ఉన్నారే, అసలు నిజమైన అమ్మవారు ఎవరు కదా? అయితే దేవి భాగవతంలో వస్తుంది, సర్వం ఖల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం. ఎక్కడ చూసినా కూడా ఎక్కడైతే దెర్ ఈజ్ ఎనర్జీ, శక్తి ఎక్కడైతే ఉందో అక్కడ అమ్మవారు ఉన్నట్టు. ఏంటిది? ఆడది అని చెప్పలేదు, ఆడవారు అని చెప్పలేదు, ఇక్కడ అమ్మవారి విగ్రహం అని చెప్పలేదు,
ఇక్కడ సాంప్రదాయం చెప్పలేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఎక్కడైతే శక్తిని మీరు అనుభూతి చేస్తున్నారో అక్కడ అమ్మవారు ఉన్నట్లు అని చెప్తున్నారు. అయితే మనం శివపురాణం చూసామనుకోండి, శివుడి నుంచి సంపూర్ణ సృష్టి ఆవిర్భవించినట్టు మనకు చెప్తున్నారు. అలా భాగవతం చూసామనుకోండి, బ్రహ్మదేవుడి నుంచి మను శతరూప రావడము, సృష్టి ఉద్భవించడం అనేది చెప్తున్నారు. సో ఒక్కొక్క పురాణంలో కొంచెం డిఫరెంట్గా స్టోరీ వస్తుంది, కానీ సంపూర్ణ సృష్టి అనేది భగవంతుడి నుంచి వచ్చిందనమాట. అయితే ఈ సృష్టి వచ్చిన తర్వాత కూడా ఆ పురాణ పురుషుడు అంటే ఆ బాడీ ఈజ్ ఫార్మ్డ్, ఒక రూపాన్ని దేవుడు నిర్మించాడు, కానీ దాంట్లో శక్తి ఎప్పుడైతే రాలేదో అప్పుడు దాకా ఆ వ్యక్తి లేచి ఏమి చేయలేకపోయాడంట. అప్పుడు మాయా స్వరూపంలో అమ్మవారు దాంట్లో ప్రవేశించినప్పుడే ఆ వ్యక్తి, ఆ సృష్టి అనేది ప్రారంభమైనది. ఎలాగా అంటే, ఎక్కడమ్మా మేము బిలీవ్ చేయము అంటే ఒక మాట చెప్తానండి. శుభవాన ఇంటి మాటలు అనుకోకండి. మృత్యు అనేది అశుభం కాదు, మృత్యు అనేది చాలా శుభమే. మృత్యు గురించి మనం ఆలోచించకుంటే మన జీవితాన్ని మనం మార్చుకోలేము. కాబట్టి మృత్యు అపశకునం కాదండి. ఒక మాట మనం చూస్తే, ఒకరు చనిపోయారు, మన కాల్ వచ్చింది అనుకోండి, మనం ఏమంటాము? అయ్యో అదేంటిది, నిన్నే మాట్లాడానుగా, అలా ఎలా పోయారు అని అంటాం. వాళ్ళని చూడ్డానికి వెళ్ళినప్పుడు అదే శరీరము, అవే చేతులు, అవే కళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ మరి అందరూ పోయారు అంటున్నారు కదా. మరి ఏం పోయింది దాంట్లో నుంచి? ఏదో ఒక శరీరంలో నుంచి ఏదో ఒక తత్వం పోయింది, దానివల్ల అందరూ ఆ శరీరాన్ని చనిపోయింది అంటున్నారు. ఏంటిది అది? అది వస్తే మనిషి బతికినట్టు, అది లేకుంటే మనిషి చనిపోయినట్టు. అదేమిటి అంటే అదే పరాత్పర శక్తి. ఆత్మస్వరూపం అనుకోండి, శక్తి స్వరూపం అనుకోండి, అది లేనప్పుడు మనిషి మృతుడుగా అయిపోతాడు. అలాగే శవలో కూడా అమ్మవారు వస్తే శివ అయిపోతాడు. నారాయణుడిలో కూడా శక్తి ఉంటేనే లక్ష్మి, వరాహస్వామిలో ఉంటేనే వారాహి. ఇలాగా సంపూర్ణ సృష్టిలో మీరు ఎక్కడ చూస్తున్నా కూడా ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ వర్కింగ్, ఏదన్నా పని చేస్తుంది, ఏదో కార్యం జరుగుతుంది అంటే అక్కడ శక్తి ఉన్నట్టు. దాన్నే మనము అమ్మ స్వరూపము అంటారు. ఇంకో ఉదాహరణ మనకు దేవి భాగవతంలో ఎలా చెప్తారు అంటే, ఇంకో మనకు జనరల్గా చెప్పాలి అంటే, కరెంట్ పెట్టారండి. ఇక్కడ కరెంట్ ఉంది కదా, ఆ కరెంట్లో ఇప్పుడు కెమెరా నడుస్తుంది, ఈ మైక్ సిస్టమ్ నడుస్తుంది, ఫ్యాన్ నడుస్తుంది కదా, స్పీకర్ నడుస్తుంది, అన్నీ నడుస్తున్నాయి. చూస్తే ఏంటిది? అది కెమెరా, అది స్పీకర్, ఇది మైక్, అది ఫ్యాన్, అది లైట్ అంటున్నాం మనము. ఆకారాలు వేరేగా ఉన్నాయి కదండి, ఆకారాలు వేరేగా ఉన్నాయి, కానీ అన్నిటి వెనకాల పని చేస్తున్నది ఏమిటి అంటే కరెంట్ కదా, శక్తి, ఎనర్జీ. ఓన్లీ వన్ ఎనర్జీ, ఒక్క ఎనర్జీ మాత్రమే. వెన్ ఇట్ ఈస్ పాస్డ్ ఇన్ టు ద లైట్, లైట్లోకి వెళ్ళిపోయిందంటే వెలుగునిస్తుంది. దీంట్లోకి వచ్చింది అంటే సౌండ్ని ఇస్తుంది. ఫ్యాన్లోకి వెళ్ళింది అంటే గాలినిస్తుంది. స్పీకర్లోకి వెళ్ళింది అంటే అది సౌండ్ని ఇస్తుంది కదా. అదే చలి గనక హీటర్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, నీళ్ళని వేడి చేస్తుంది. అదే శక్తి గనక ఫ్రిడ్జ్లో వెళ్ళింది అంటే ఆ నీళ్ళను చల్లగా చేస్తుంది. అయితే ఒకే శక్తి వేరే వేరే స్వరూపాల్లో వెళ్ళినప్పుడు వేరే వేరే రకంగా అది పనిచేస్తుంది, కానీ సంపూర్ణ సృష్టిలో పనిచేసేది ఒకటే శక్తి. అలాగా రాధ కానివ్వండి, వారాహి కానివ్వండి, నారాయణి కానివ్వండి, దుర్గా కానివ్వండి, సరస్వతి, నేమ్ ఇట్ అండ్ ఈజ్ ఈక్వల్ టు శక్తి. అదొక్కటే తెలుసుకోవాలి. కాబట్టి మనం మొదట తెలుసుకోవాల్సింది, ఎన్ని సాంప్రదాయాలు మనకు భారతీయ సాంప్రదాయంలో చెప్పినా కూడా తత్వము మాత్రము ఒక్కటే. ఏమిటి అంటే సర్వం ఖల్విదమేవాహం నాన్యద్యత్ సత సత్పరం. ఎక్కడ చూసినా మనకు రూపాలు, ఆ స్త్రీ అండి ఎత్తుగా ఉంటారు, ఈవిడ పొడుగ్గా ఉంటారు, పొట్టిగా ఉంటారు, నల్లగా ఉంటారు, చిన్నగా ఉంటారు, ఉత్తర భారతీయులు, పరదేశులు, ఇలా మనము ఒక దేహాన్ని పట్టి మాట్లాడినా కూడా ఫైనల్లీ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద సోల్, ఆత్మస్వరూపం గురించే మాట్లాడుతున్నాము. ఆ సృష్టిలో కార్యం ఎందువల్ల జరుగుతుంది అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద సుప్రీం ఎనర్జీ, అమ్మ. అదియే అమ్మగా మనకు సంపూర్ణ దేవి భాగవతంలో మనకు చెప్పారు. అయితే నేను సూక్ష్మంగా చెప్తున్నాను, ఎందుకంటే మనకు ఎక్కువ సమయం లేదు కదా. ఆ అమ్మవారే, ఆవిడ శక్తి వల్లే బ్రహ్మ, విష్ణు, అశ్విని కుమారులు, సూర్యుడు, చంద్రుడు అందరూ కూడా
బ్రహ్మా విష్ణుస్తథా రుద్రः సూర్యశ్చంద్రశశీపతిः అశ్వినో వసవస్త్వష్టా కుబేరో యాదసాం పతిः వహ్నిర్వాయుస్తథా పూషా సేనానీశ్చ వినాయకः సర్వే శక్తియుతా శక్తా కర్తుం కార్యాని స్వాని చ. ఇంద్రుడు కానివ్వండి, అంటే శచీపతి ఇంద్రుడు కానివ్వండి, సూర్య చంద్రుడు, అష్టదిక్పాలకుడు, బ్రహ్మ, రుద్రుడు, శివుడు, ఎవ్వరు అందరూ కూడా పనిచేసేది ఏకైక శక్తి వల్లనే అని ఇక్కడ మనకు ప్రారంభించి మనకు చెప్తున్నారన్నమాట. ఇది తృతీయ స్కందంలో వచ్చే నవమ స్కందం నుంచి నేను ప్రారంభం చేస్తున్నానండి. ఇక్కడ మనకు చెప్తున్నారు అది. అయితే మరి ఆ శక్తి లేదనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? అన్యథా అపి అశక్తాః. దేవి భాగవతం చెప్తుంది, శక్తి లేదు అంటే వాళ్ళల్లో ఎవరిలో కూడా ఏ కార్యం చేసే శక్తి లేదు, అశక్తులుగా మారిపోతారు. అలాంటి శక్తి గురించి నేను మీకు చెప్తున్నాను అంటున్నారనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న ఘట్టాన్ని చెప్పారండి. మరి అమ్మవారు ఉన్నారండి, చాలా శక్తిమంతురాలు. సరే, మాకు అర్థమైంది, అన్ని చోట్ల ఉంటారు. ఆ అమ్మవారి స్వరూపమే మనం వేదాలు విని, వేదంలో ఉన్న తత్వాన్ని మనకు బ్రాహ్మణులు చెప్తారు కాబట్టి ఆ తత్వాన్ని విని మనం దుర్గా రూపంలో నవరాత్రిలో మనకు వివిధ ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతీతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిధాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితాః. ఇలాగా వేరే వేరే సాంప్రదాయాల్లో వివిధ నవరూపాలుగా భావించి మనం శ్రద్ధ పెట్టుకొని పూజిస్తున్నాము. మరి అంతటి శక్తివంతులైన అమ్మవారు మా మీద దయ చూపాలి అంటే ఎలాగా, ఏం చేస్తే దయ చూపుతుంది అని మనకు ఉంటుంది కదండి. మనం అందరూ కూడా ఇక్కడికి వచ్చేది ఎందుకు వస్తున్నామండి? ఏదో మాకు మంచి కలుగుతుంది, అంతే కదా. ఖచ్చితమైన భావం ఎందుకు వస్తున్నాము అంటే మాకు మంచి జరగాలి అన్న ఒక్క భావనతోనే మనం అందరం వస్తున్నాము. అయితే దేవి భాగవతంలో నవరాత్రి విధానము చాలా స్పష్టంగా చెప్పారండి. అది ఎప్పుడన్నా విన్నాం, కానీ ఒక చిన్న ఘట్టం చెప్తాను. అమ్మ అంటే ఏంటిది? మన అమ్మ అండి. మనం ఏదో ఎన్నో తప్పులు చేసినా కూడా మనకేం చేస్తుంది? కొట్టి పో, అసలు దూరం, నాతో మాట్లాడకు అని ఇంట్లో నుంచి తీసేదు. తప్పు చేస్తే ఇలా కాదు నాన్న, ఇలా చెయ్యాలి అని చెప్తుంది. మనలో అర్హత లేదు, కానీ మనల్ని చిన్నప్పటి నుంచి పెద్ద చేసి పెంచి ఒక అర్హులుగా, అర్హత కలిగినట్టుగా మనకు తీర్చిదిద్దేది మన అమ్మ. మరి అలాగా అమ్మవారిలో కూడా కృప ఉండాలి కదా. ఆవిడ కృపామూర్తి. దానాలు, పూజలు, యజ్ఞాలు అన్నీ చేస్తున్నాము, కానీ ఆవిడ కృప చేసేది దీనివల్ల కాదండి. ఆవిడ కృప చేసేది కృప వల్ల మాత్రమే. మనమేదో చేశాము కాబట్టి ఆవిడ కృప చేశారు అంటే ఆవిడ అమ్మ ఎలా అవుతారు? మా అమ్మకి చీర పెట్టానండి, అందుకోసం మా అమ్మ నన్ను పెంచింది అంటామా? మా అమ్మకి చేసామండి, అందుకోసం మా అమ్మ చేసింది నా కోసం అంటామను. మనకు ఏమీ అర్హత లేదు, చిన్న పిల్లలుగా పుట్టాము, కానీ ఇంత పెద్దగా మనల్ని తీర్చిదిద్దింది మన అమ్మ. అలాగే అమ్మవారికి మేమేదో దానాదికులు చేశాము, యజ్ఞాలు చేశాము, అక్కడ ఏదో అనుష్ఠానం చేశామండి, ఇంత పూజ చేశాము, అంత చేశాము కాబట్టి మాకు అమ్మవారు దయ చూపింది అని మాత్రం అనుకోవద్దు. అమ్మవారు మాకు మంచి చేయడానికి కారణము ఒక్కటే, అమ్మవారు దయామయురాలు కాబట్టే మన మీద అమ్మ కృప చూపించింది. ఎందుకు? ఆవిడ అమ్మ. అమ్మ అంటే కృపామూర్తి, దయామూర్తి. ఇలాగా ఒక చిన్న ఘట్టం మనకు చెప్తారండి. ఒక బ్రాహ్మణుడు, దేవదత్త అన్న ఒక బ్రాహ్మణుడు ఉన్నమాట. అయితే ఆ వ్యక్తికి పిల్లలు కలగలేదు. అయితే మన పురాణాల్లో మొదటైతే మనం ఏం వినాలి అంటే కథల్లో కథలు, పురాణాల్లో కథల్లో కథలు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు, ఏ గురువులు కూడా అండి, నేను చెప్తున్నానండి మీకు, నేను ఎంతటి జ్ఞానినంటే నేను మీకు చెప్తున్నాను అని ఎవ్వరు కూడా ఇక్కడ అనరు. ఈ కథ మనకు బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్తున్న కథ. అయితే బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు తెలుసా? నారద, నాకేం తెలీదు, నేను ఎక్కడో విన్న కథ, శ్రేష్ఠుల నుంచి విన్న కథ నీకు చెప్తున్నాను. ఎవరు చెప్పారో తెలుసా? నాకు వ్యాస మహర్షి చెప్పారు, అది నేను నీకు చెప్తున్నాను అంటున్నారు. వ్యాస మహర్షి ఎవరితో చెప్తున్నారు? జన్మేజయుడు అంటే పరీక్షితుడు యొక్క కొడుకు, ఆయనతో చెప్తున్నాడు. ఇప్పుడు నేను అందరిని ఇంట్రడ్యూస్ చేయనండి. పరీక్షితుడు అంటే భాగవతం విన్నవాడు, పాండవుల పౌత్రుడు. ఆయనకు వ్యాస మహర్షి చెప్తున్నాడు. అయితే వ్యాస మహర్షి ఏమన్నారో తెలుసా? వ్యాస అంతటి వాడు ఎవరైతే వేదాల్ని విభజించారో, ఎవరైతే పురాణాల్ని రచించారో అలాంటి వ్యాసదేవుడు ఏమంటున్నాడు అంటే, నాకేమీ తెలియదు, ఒకసారి నేను నైమిషారణ్యంలో వెళ్ళినప్పుడు అక్కడ నేను ఋషులు మాట్లాడుకుంటుంటే
జమదగ్ని ఇలాంటి ప్రశ్న అడిగితే లోమష మహర్షి చెప్పిన మాట ఏదైతే ఉందో అది నేను నీకు చెప్తున్నాను అంటున్నారు. మరి అంతటి వారే నేను నా గురువుల నుంచి విని చెప్తున్నాను అంటే ఇక్కడ నేను మీకు నా అంటే జ్ఞానం నేను చెప్తున్నానండి నేను అనగలనా? మనం అనలేము. ఎందుకు అంటే మనం ఏది చేస్తున్నా కూడా వ్యాసోచ్చిష్టం జగత్రయం, గురువుల చేతనే మనకు వచ్చిన జ్ఞానాన్ని మనమేదో మనకు యథాశక్తి మనము చెప్తున్నాం, అంతేకాని ఇది జ్ఞానము అని మనం ఎప్పుడు కూడా అనలేము. కాబట్టి ఇది తరతరాలుగా వస్తున్న జ్ఞానము. అలాంటి జ్ఞానము ఇక్కడ మనము అందరం వినబోతున్నాము. అయితే లోమష మహర్షి జమదగ్నికి నైమిషారణ్యంలో చెప్తున్నారు. ఇదే కథ వ్యాస మహర్షి జన్మేజుడికి చెప్తున్నాడు. ఇదే కథ బ్రహ్మదేవుడు నారద మహర్షి చెప్తున్నారు. అదే కథ నేను మీకు చెప్తున్నాను. చక్కగా వినండి. చాలా చిన్న మంచి సంఘటన. అయితే ఆ దేవదత్తుడికి పుత్రుడు లేరనమాట. పుత్రుడు లేడు, ఏం చేయాలి అనేసి ఒకసారి చాలామంది బ్రాహ్మణులను పిలిచి చక్కగా ఒక అనుష్ఠానం చేశారు. మన సాంప్రదాయంలో ఏ కోరికలున్నా కూడా అనుష్ఠానం చేత యజ్ఞయాగాలు, బ్రాహ్మణ భోజనాలు, దానాలు, దీని చేత మనం ఏ కోరిక ఉన్నా కూడా తీర్చుకోవచ్చు అని మనకు పురాణాలు చెప్తున్నాయి. వేదాల్లో ఇదే కదండి. ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? మన కోరికలు తీరుతాయి. అండ్ చాలామందికి అనిపించచ్చు తీరుతాయో లేదో, ఏంటో మరి ఏంటో దాంట్లో వేస్తున్నారు, అగ్ని మంటలు వస్తున్నాయి. నేను ఈ తరం అమ్మాయిని అండి, కానీ నేను అనుభూతి చెంది మీతో చెప్తున్నాను. గ్రంథ పారాయణము, యజ్ఞము, బ్రాహ్మణ భోజనము ఏమీ లేదు. బ్రాహ్మణ సేవ, ఎవరికన్నా భోజనం పెట్టడము, అన్నదానము, సత్యం పలుకుట, ఇలాంటి చిన్న చిన్న కార్యాలు కూడా మీరు చేయండి. మీ యొక్క మనసులో ఉన్న కోరిక దేవుడు తీడుస్తాడు. కాబట్టి గ్రంథ పారాయణాలు ఇవన్నీ చేయాలి, యజ్ఞాగాలు చేయాలి. ఎవరికైతే అనుభూతి ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. అనుభవం లేని వాళ్ళకి చెప్పాలి కదా. అట్ టైమ్స్ అడుగుతారు కదండి, టెస్టిమోనీ ఇవ్వండి, మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, మరి వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? దట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. మొదట నేను శ్రద్ధతో చెప్పేదాన్ని ప్రవచనము, ఇప్పుడు నేను అనుభవంతో చెప్తున్నాను. కలియుగంలో కూడా యజ్ఞయాగాలు, గ్రంథ పారాయణాలు చాలా 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 పవర్ఫుల్. ఏ కోరిక ఉన్నా కూడా భాగవతం తీయండి, సంపూర్ణ భాగవత పారాయణం చేయండి, సుందరకాండ పారాయణం, మీకు దేంట్లో శ్రద్ధ ఉంటే విష్ణు సహస్రనామం, ఏదో ఒక గ్రంథ పారాయణం చేస్తే ఖచ్చితంగా మన కోరికలు తీరుతాయండి. అయితే ఈ యొక్క పద్ధతి మనం అందరం చేస్తుంటాం. అలాగే ఈ బ్రాహ్మణుడు కూడా ఏం చేశాడు, చాలామంది బ్రాహ్మణుల్ని పిలిచి ఒక యజ్ఞ అనుష్ఠానం కార్యం చేయించారన్నమాట. అయితే ఏముంటుంది, మనము సకామంగా అంటే ఏదో కోరిక కోరుకొని చేసామనుకోండి, అది చాలా నిష్ఠగా చేయాలి. ఇష్టం వచ్చినప్పుడు లేయడము, తప్పుగా పలకడము అలా ఉండదు. కోరిక ఉంది అంటే నియమబద్ధంగా మనం చేయాలి. కోరికలు లేవనుకోండి, భక్తితో ఏం చేసినా దేవుడు క్షమిస్తాడు. కోరిక ఉంది అంటే శ్రద్ధతో చేయాలి. దాంట్లోనూ వేదాలు పలకాలి అంటే చాలామందికి ఇప్పుడు బ్రాహ్మణులైనా కానివ్వండి, లేదు అంటే వేదాలంటే చులకన అయిపోయింది. యాంటీ బ్రాహ్మణికల్ కల్చర్ ఇప్పుడు చాలా వస్తుంది. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వీళ్ళంటే బిచ్చం అడుక్కునే వాళ్ళు, డబ్బులు లాగుతుంటారు, డబ్బులు తీసుకుంటారు, అబద్ధాలు చెప్తారు అంటారు. కానీ ఒక బ్రాహ్మణుడు అంటే ఎవరు తెలుసుకోవాలి అంటే నేను ఎప్పుడు చెప్తాను, ఒక్కసారి వేద పాఠశాలకు వెళ్ళి హౌ ఇస్ అ బ్రాహ్మణ్ మేడ్ చూడండి ఒకసారి. పిల్లలు 16, 17, 20 సంవత్సరాలు అయినా కూడా పొద్దున్న లేవాలంటే వద్దనిపిస్తుంది. కానీ ఒక చిన్ని బాలుడిని బ్రాహ్మణుడుగా చేయాలి అంటే 8 సంవత్సరాల బాలకుడు పొద్దున్న 5:30కి లేస్తారండి. లేచి పొద్దున్న 5:30 నుంచి రాత్రి 10:30 దాకా ఆ వేదాన్ని ఎన్నోసార్లు ఘోష చేయకుంటే కానీ కంఠస్థం అనేది అవ్వదు. ఎలాగా, ఒక చిన్న శ్లోకం చెప్పమంటే మనం మర్చిపోతాం కదా, అలాగా ఎన్నో మంత్రాలు ఇక్కడ పెట్టుకుంటారు. కంఠంలో పెట్టుకున్న వాళ్ళు బ్రాహ్మణులు. ఏం చేస్తున్నారు మంత్రాలు కంఠస్థం చేసి అంటే, పుట్టుక నుంచి చనిపోయేదాకా మన దగ్గర ఉన్న అన్ని సంస్కారాలు కూడా బ్రాహ్మణులు లేకుండా చేయలేము. గుర్తుపెట్టుకోండి. మన గుడ్లు, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు అన్నీ కూడా ఇప్పుడు నిలబడి ఉన్నాయి, రక్షింపబడుతున్నాయి అంటే దానికి కారణము బ్రాహ్మణులు. కాబట్టి అంత చులకనగా మాట్లాడకూడదు. అంటే మీరు మాట్లాడరు నాకు తెలిసి, ఇక్కడ అంత శ్రద్ధతో వచ్చారు అంటే ఖచ్చితంగా నా ముందున్న శ్రోతలైతే ఖచ్చితంగా బ్రాహ్మణ భక్తులేని నాకు తెలుసు. కానీ కొంతమంది ఉంటారు కదండి, చాలామంది ఏమంటారంటే ఈవిడ బ్రాహ్మణి కాబట్టి బ్రాహ్మణికి సపోర్ట్ చేస్తుంది. నో, ఐ బిలాంగ్ టు దిస్ జనరేషన్ అండి. నేను ఎప్పుడు కూడా మా గురుగారు, నేను ఎప్పుడు నా మొత్తం చరిత్ర చెప్తే మీకు అర్థమవుతుంది. ఐ నెవర్ బిలీవ్డ్ బ్లైండ్లీ ఈవెన్ మై గురు. కళ్ళు మూసుకొని మా గురుగారు చెప్పారు కదా అన్న జనరేషన్ మేము కాదు. మేము దేనికైనా క్వశ్చన్ అడిగేవాళ్ళమంట, నిజమేనా కాదా అనేసి.
అయితే సంపూర్ణ శాస్త్రాలు కూడా చదివిన తర్వాత బ్రాహ్మణుడు కోసమే దేవుడు వచ్చాడు అని రాముడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు. గో బ్రాహ్మణ హితార్థాయ చ దేశస్య చ అని చెప్పిన సంకల్పము రాముడు. ఎందుకు వచ్చాడండి బ్రాహ్మణుల కోసము? స్టడీ ద కల్చర్. ఆ ఒక హిందూ కల్చర్ని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి అంటే బ్రాహ్మణికల్ కల్చర్ని నష్టం చేయడానికి పట్టుబడి ఉన్న చాలామంది ఇట్లాంటి మాటలు మనకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చాలామంది చెప్తుంటారు. మనం కూడా అవును కదండి, డబ్బులు అడిగారు. మనకేంటిదంటే ఒక పట్టుచీర 10,000 కొనాలన్నా ఏమనిపించదండి. బ్రాహ్మణుడు 500 అడగంగానే 500 అడిగారండి అనేస్తారు. అదేంటో నాకు అర్థం కాదు. అది కూడా హిందువులకు, వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. ఇది వస్తుస్థితి అండి. ఎన్నో గుళ్ళు ఉన్నాయండి, అక్కడ పండితులు ఉంటారు, నాకు వచ్చి చెప్తుంటారు ఒక్కొక్కసారి బాధ. అక్క, ఎవరన్నా హుండీలో వేయకుండా మాకొచ్చి దక్షిణ ఇచ్చారనుకోండి, వెంటనే మా దగ్గర నుంచి లాగేసుకుంటారు అక్క, ట్రస్టీ మెంబర్స్ అంటారు. వాళ్ళేం వేరే వాళ్ళు ఉండరండి, మన వాళ్ళే ఉంటారు. ఎందుకండి మీకు అంటారు. అసలు ఎందుకంటే బ్రాహ్మణులకు అన్న ప్రశ్న ఎవరికన్నా ఉంటే వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారండి. వాళ్ళకి పెళ్ళుందా, చేసుకుంటారా లేదా, చేసుకోవాలా లేదా, చేసుకోవాలి కదా. మరి ఆ పిల్లలకి ఎక్కడన్నా వరల్డ్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందా అండి? వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్లకు ఎక్కడన్నా ఫ్రీ హాస్పిటల్స్ ఉన్నాయా? వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? మీరు చీర పెడితే చీర బ్లౌజ్ కట్టుకోవడానికన్నా ఆవిడకు 500 నాకు కావాలి కదా. హైదరాబాద్ ఎక్కడ చూడండి, కాస్ట్లీ ఉందా లేదా? ఏమీ లేదండి. ఇంట్లో భోజనం చేయడానికి 2 సార్లు, మనలాగా 4 సార్లు కాకుండా 2 సార్లు వాళ్ళు భోజనం చేయడానికి ఏదో ఇంట్లో కావాలి కదా. అబ్బా, బ్రాహ్మిన్స్ అండి, వాళ్ళకి ఫ్రీగా మేము కరెంటు బిల్లు ఇస్తున్నాము, ఇల్లు ఇస్తున్నాము, ఎక్కడన్నా ఉందా అండి? లేదు. లోన్స్ రావు, ఎడ్యుకేషన్ లేదు, ఆ బ్రాహ్మణ పిల్లల పెళ్ళిళ్ళు కావడం లేదు. ఎస్ ఆర్ నో? దెన్ హౌ విల్ ద బ్రాహ్మణికల్ కల్చర్ బీ ప్రొటెక్టెడ్? దానికి మనం రెస్పాన్సిబిలిటీ లేదా? మనం ఏమీ చేయకూడదా? మనకు అవసరం ఉన్నప్పుడు ధర్మ సందేహాలు తీర్చడానికి బ్రాహ్మణులు కావాలి, కానీ ఆ బ్రాహ్మణులు వాళ్ళ జీవితాలు బతకడానికి మనం 100 రూపాయలు ఇస్తున్నాము అంటే మేము ఇచ్చామండి, వాళ్ళు అడిగారండి అని మనం భలే అంటామండి. అసలు నాకు అర్థం కాదు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణుడు లేనిదే మన దేశం లేదు, మన ధర్మం లేదు. కావునే మీరు చాలా చక్కగా ఒకసారి వెళ్ళి చదవండి, రావణని చదవండి, కంసుడిని చదవండి, హిరణ్యకశిపుని చదవండి. ఎప్పుడు కూడా ఏ యుగంలో అసురులు వచ్చారు అంటే వాళ్ళు యాంటీ బ్రాహ్మణే మాట్లాడతారు. ఇప్పుడు కూడా అసురులు ఎవరైతే ఉన్నారో తెలుసుకోవాలి కదా, ఎవరు అసురులు? యాంటీ బ్రాహ్మణ్ మాట్లాడే వాళ్ళే అసురులను మనం చక్కగా తెలుసుకోవచ్చు. బికాజ్ బ్రాహ్మణికల్ కల్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ నేషన్. వాళ్ళ వల్లే మన ధర్మం అనేది నిలబడుతుంది అని మనం తెలుసుకోవాలి. తర్వాత ఇంకో మాట చెప్తానండి, విషయం వచ్చింది కాబట్టి నేను దీన్ని క్లుప్తంగా చెప్తాను, కానీ ఇది చాలా ముఖ్యము. ఎందుకు అంటే చాలామంది బ్రాహ్మణ్ అంటే క్యాస్ట్ అనుకుంటారు. ఇప్పుడు మనం బతికేది కాస్ట్ కల్చర్లో కదా. మేము ఎవరండి అంటే ఇక్కడ ఎవరంటే నన్ను క్షమించాలి, కానీ నాకు వచ్చే కాస్ట్ గురించి నేను చెప్తాను. మేము కమ్మ అండి, మేము కాపు అండి, మేము మహారాష్ట్రియన్స్ అండి, మేము నార్త్ ఇండియన్స్, మేము సౌత్ ఇండియన్స్, మేము జైన్స్ అండి, మేము అగర్వాల్స్ అండి, మేము మన పరిచయం మనము మన కాస్ట్ అని చెప్పుకుంటున్నాము. అవునా కాదా ఒకసారి మీరు విచారణ చేయండి. కొంచెం కొన్ని రోజుల క్రితం మనం కనుక వెనక వెళ్తే పహల్గామ్ అటాక్ మనం చూసాం కదా. అక్కడ ఏమడిగారండి? అడిగారా లేదా? ఒక క్రిస్టియన్ లేడీ ముఖాన మేము విన్నామా లేదా? అక్కడ వాళ్ళు మీరు నార్త్ ఇండియన్సా, సౌత్ ఏం అడగలేదు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే మన భారతీయ సాంప్రదాయాన్ని నాశనం చేసేది వేరే వాళ్ళు కాదు, మనమే అని మనం తెలుసుకోవాలి. మీరు ఎవరు బాధపడినా పర్వాలేదు, కానీ దీని గురించి మనం ఆలోచిస్తేనే మార్పు వస్తుందండి. మనము తెలుగు వాళ్ళు వేరే, దాంట్లోనూ తెలంగాణ వాళ్ళు వేరే, ఆంధ్ర వాళ్ళు వేరే అయిపోయారు. మేము తెలంగాణ కాదండి, మేము ఆంధ్ర. మేము తెలంగాణ అండి, మేము నార్త్ ఇండియన్స్, మేము సౌత్ ఇండియన్స్, మేము అది మేము ఇది. పర్వాలేదండి, మన భారతదేశంలో ఇది కూడా ఒక ఆభూషణమే. వివిధ ప్రాంతాలు, వివిధ భాషలు, వివిధ సాంప్రదాయాలు, పద్ధతులు మంచివే. ఇంట్లో వరకు పెట్టుకోండి, ఇంట్లో చేయండి పూజా పద్ధతులు. ఇంట్లో నుంచి గడప దాటంగానే మేము భారతీయులం అన్న మాట గనక రాకుంటే ఈ భారతీయ సాంప్రదాయము, ఈ బ్రాహ్మణికల్ కల్చర్, ఈ పురాణాలు, ఈ గుడ్లు అన్నీ కూడా నాశనం అవుతాయి. దానికి కారణం వేరే వారు కాదు, మనమే అని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే మన ధర్మరక్షణ, మన దేశ రక్షణ అనేది మనకు జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే నిన్న కూడా చూశానండి, మీరు
పోయిన కృష్ణాష్టమి నుంచి గనక చూస్తుంటే మీరు చూడాల్సిందే, ఆల్మోస్ట్ దాదాపు 1 to 2 వీక్స్లో ఒక్కొక్క టెంపుల్ని విధ్వంసం చేస్తున్నారండి, ఒక్కొక్క గుడిని విధ్వంసం చేస్తున్నారు. ఒక్క గుడి కట్టాలి అంటే ఎంతో కష్టాలు, ఎన్నో పద్ధతులు, ఎంతో డబ్బు పెట్టి శ్రద్ధతో మనం కడితే ఒక్కొక్క గుడిని నాశనం చేసుకుంటూ వస్తున్నారు. మనకు అర్థం కావడం లేదండి. దెర్ ఆర్ సో మెనీ అన్యూజ్డ్ టెంపుల్స్. దేవతలు ఉన్నారు అక్కడ, విగ్రహాల్ని నాశనం చేస్తున్నారు, గుడ్లు నాశనం చేస్తున్నారు. ఎందుకు అర్థం కావడం లేదు అంటే, నాకెందుకు, నేను సంతోషంగా ఉన్నాను కదా, నా ఇంట్లో నేను సంతోషంగా ఉన్నాను. కానీ ఎప్పుడైతే మన మీద దాడి జరుగుతుందో ఆ 26 మెంబర్స్లో మనం గనక ఉంటే అప్పుడు మనకు అర్థమయ్యేది. ఇప్పుడు ఎందుకు అర్థం కావడం లేదంటే, మా పాప లేదు కదా, ఏ జిహాద్లో మా పాపకేం కాలేదు, ల్యాండ్ జిహాద్లో మాకేం కాలేదు కాబట్టి మనము దాని నుంచి మాకేమీ లేదు అనుకుంటున్నాము. కానీ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పురాణాలు, ఇలాంటి యజ్ఞ కార్యాలు ఇవన్నీ జరగాలి అంటే మనం మన ధర్మం తెలుసుకోవడము చాలా ముఖ్యము. మన ధర్మ రక్షణ మనమే చేయాలి. ఎవరో ఆయన ఎక్కడెక్కడ పనిచేస్తారండి, మోదీ గారు వస్తే ఎక్కడ పనిచేస్తారు, ఒక యోగి ఎక్కడ పనిచేస్తారు, ఒక పవన్ కళ్యాణ్ ఎక్కడ చేస్తారు, నేనేం చేస్తున్నాను మనల్ని అడగాలి. నేను ఎందుకు ఇంత నాకు బ్లడ్ బాయిల్ అవుతుందంటే, ఇప్పుడు యజ్ఞకార్యం చేస్తుంటే నాకు రామాయణం గుర్తొస్తుందండి. ఇలాంటి యజ్ఞకార్యాలు చేస్తుంటే వశిష్ఠ మహర్షి ఆకాశంలో నుంచి వచ్చి ఎన్ని అపపదార్థాలు వేశారండి దాంట్లో. అప్పుడు ఏం చేశారు ఆయన, రాముడు నివ్వు అనేసి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళారు కదా. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మా తిరుపతి లడ్డు ప్రసాదం. సేమ్ జరిగిందా? మన పదార్థాల్లో, మన పూజాధికాల్లో వేరే వాళ్ళ పని ఏమిటి, ఎందుకు జరుగుతున్నాయి ఇవి? అయిపోయింది మర్చిపోతున్నాము అనుకుంటున్నాం, కానీ మర్చిపోరాదు. ఎందుకంటే ఇవి ఇప్పటికీ జరుగుతున్నాయి. నేను అందరితో ఒకటే మాట చెప్తాను, ఈ బ్రాహ్మణికల్ కల్చర్ ఉండాలి, బ్రాహ్మిన్స్ బతకాలి అంటే పెద్ద ఏం పోరాటం చేసే అవసరం లేదండి. ఇప్పుడు ఈ పీఠం ఉంది, ఈ పీఠం మనది, చుట్టుపక్కల ఉన్నవారు దత్తత తీసుకోవాలి. ఆయన నారాయణ చక్రవర్తి గారు పాపం పొద్దున్న లేస్తారు, 3:30-4కు లేసి ఆయన పొద్దునంతా అనుష్ఠానం చేసుకుంటూ కూర్చుంటారు. ఎవరన్నా వస్తే అమ్మ పిల్లలు కలగడం లేదు, భార్య ఏదో అంటే వాళ్ళు సొల్యూషన్స్ ఇస్తారు. మీకోసం మీరు డబ్బులు ఇస్తున్నారు, మీరు అనుకుంటున్నారు, మీరు ఇచ్చిన ఇంత డబ్బుకు ఆయన ఇంత అనుష్ఠానం చేస్తున్నారు, మీ కోరికలు తీరుతున్నాయి. హిస్ ఫుల్ డే బిజీ. బ్రాహ్మణులు మన కోసం బతుకుతున్నారు, అనుష్ఠానంగా అన్ని వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నప్పుడు మన బాధ్యత కాదా? మన చుట్టుపక్కలున్న బ్రాహ్మణులు, మన చుట్టుపక్కలున్న గుడ్లల్లో ఏం జరుగుతుంది? కొన్ని గుడ్లల్లో ఉండి నాతో చెప్పారు, అమ్మ మాకు ఏమీ వద్దు, గుడ్లో దీపం పెట్టేంత మాకు నూనె ఇచ్చినా నెయ్యి ఇచ్చినా చాలమ్మ అని అడుగుతున్నారండి. ఇట్లాంటి దుర్దైవ పరిస్థితి మన భారతదేశంలో. నేను మధ్యకాలంలో తమిళనాడు వెళ్ళినప్పుడు అసలు ఎంత ఏడ్చాను అంటే నేను మీకు చెప్పలేనండి. నాకు చాలా బాధ కలిగింది. సమ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్, పెద్ద పెద్ద గుడ్లండి. అక్కడ ఒక బ్రాహ్మణుడు నాకు ఇంకా గుర్తు కూర్చొని ఏమైందండి, ఐ ఆస్క్డ్ హిమ్ ఇన్ ఇంగ్లీష్ బికాజ్ ఐ డోంట్ నో తమిళ్. హి సెడ్ మై మదర్ ఈజ్ నాట్ వెల్. నేను బిలీవ్ చేయలేదు. ఇంటికి వెళ్ళాను, రిపోర్ట్స్ చూస్తే హిస్ మదర్ వాజ్ నాట్ వెల్. ఆ టెంపుల్లో చూస్తే 10 రూపాయలు కూడా ఎవరు వేయరండి. ఎలా బతుకుతారండి? మన ధర్మం మనకు కావాలి, జయ సనాతన్ జయ భారత్ అనడం గొప్ప, కానీ ఆ ధర్మ రక్షణ చేసే బ్రాహ్మణులు మనం రక్షించాలని ఎప్పుడు నాకైతే మనకు అనిపించదు. ఎలా గుడ్లు నిలబడతాయి, ఎలా బ్రాహ్మణ్స్ బతుకుతారు? ఒక మాట చెప్పండి. కాబట్టి బ్రాహ్మణుల్ని పిలిచి మా గురుగారు ఒక మాట అంటారు, బ్రాహ్మణుల చేత యజ్ఞానుష్ఠానాలు సత్యనారాయణ వ్రతాలు చేసిన తర్వాత మీరు దక్షిణ ఇవ్వడం ఒక ఎత్తు, అది పేమెంట్ ఫర్ దర్ సర్వీస్. బ్రాహ్మణుడు కనిపించంగానే నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణ నాకు దర్శనం ఇచ్చావు అని మీరు గనక చూస్తే శకునాల్లో బ్రాహ్మణ దర్శనం ఉత్తమ శకునం అంటుంది. కనిపించారు కదా, ఏదో దక్షిణ చేతనే ఇంత దక్షిణ పెట్టి నమస్కారం చేయాలి. 100 చీరలు కొంటామంది, వందల చీరలు ఉంటాయి. దాంట్లో నుంచి ఒక 2 చీరలు బ్రాహ్మణ పత్నికి. గుర్తుపెట్టుకోండి, మనము దానం చేయడం లేదు, మనం పుణ్యం తీసుకుంటున్నామని మనకు మాట తెలుసు. కాబట్టి మేము ఇచ్చినా తర్వాత తీసుకునేవాడు కావాలి కదండి. కాబట్టి అలాంటి బ్రాహ్మణులు బతకాలి. మన చుట్టూన్న టెంపుల్స్ కానివ్వండి, ఇలాంటి పీఠాలు కానివ్వండి, అవి మనం దత్తత తీసుకోవాలి. మన బాధ్యత, అందరం కలిసి రక్షింపజేయాలి. ఇలా చేస్తేనే వాళ్ళు ఇలాంటి యజ్ఞ కార్యాలు చేయగలుగుతారు. మనకు కోరికలున్న మన యజ్ఞయాగాలు, మన 16 సంస్కారాలు ఏదున్నా కూడా పూర్తయ్యేది బ్రాహ్మణుల వల్లే. కాబట్టి ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా దగ్గరుంచి చేయించాలి. ఇలాగా దేవదత్తుడు అన్న బ్రాహ్మణుడు ఏం చేశాడు, అందరు బ్రాహ్మణుల్ని పిలిచి ఒక అనుష్ఠానం కార్యం చేశారు. అయితే అది జరుగుతుండగా ఏమైపోయింది అంటే, వేదం పలికేదంత సులువు కాదండి.
ఇప్పుడు ఏమైపోయింది అంటే, సరే నేను ఎక్కువ చెప్పను, కానీ ఒక మాట చెప్పాలి అంటే ఇష్టం వచ్చిన వాళ్ళు వేదాలు పలుకుతున్నారు, కానీ ఆడవాళ్ళు వేదాలు పలకకూడదు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. మా నాన్నగారు శుక్ల యజుర్వేద ఘనపాఠి అండి. బట్ నేను ఎప్పుడు కూడా నాకెందుకు నేర్పించాలని నేను ఎప్పుడు అనలేదు. బికాస్ ఐ రెస్పెక్ట్ వాట్ ఈస్ గివ్ ద శాసన ఆఫ్ వేదాస్. వేదం ఏం చెప్తుంది? ఆడవారు చెప్పకూడదు. నో ప్రాబ్లం, నాకు ఇంకెన్నో ఇచ్చింది కదా, నేను పురాణాలు చెప్పుకోవచ్చు, నేను స్తోత్రాలు చదువుకోవచ్చు. వేదమే చెప్పాలని ఎందుకు పట్టుబడాలి? మనము పలకూడదండి. ఎందుకు అంటే స్త్రీ శరీరము భిన్నము, పురుష శరీరము భిన్నము. దానికి సరిగ్గా మనం వేదాలు పలకలేదనుకోండి, తప్పు స్వరం వచ్చింది అంటే ఆ ఒక్క యజ్ఞ కార్యం కూడా విఫలమైపోతుంది. ఇలాంటి ఒక కథ మనకు భాగవతంలో కూడా వస్తుంది, షష్టమ స్కందంలో. సో స్వరాలు వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మీకు సులువుగా చెప్పాలి అంటే సంగీతం, సరి గమ పధని సాని ద ప మ గరి స, సరి గమ పధని సాని ద ప మ గరి స, సరి గమ పధని సాని ద ప మ గరి స. తాళం ఉందా లేదా? సరి గమ ప, ఆ తాళం నడుస్తుంది, మన మధ్యలో ఆగితే ఏమంటారండి? అపశృతి అంటారా లేదా? అంటారా? లయ పోయింది అంటారా లేదా? వెన్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ మ్యూజిక్, దట్ ఈస్ ఆల్సో అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్ ఇన్ వేదాస్. వేదాలకు స్వరాలు ఉంటాయి. వాళ్ళు ఎంతో కంఠస్థం చేసి ఎంతో ప్రయత్నపూర్వకంగా చేస్తేనే దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు కలుగుతుంది. కాబట్టి అంత ప్రాక్టీస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ వేదాస్ అనమాట. అలాగా ఒకసారి ఏమైంది, ఆ గోభిల ఒక బ్రాహ్మణుడు ఆ వేద మంత్రాలు పలుకుతూ కొంచెం మంత్రం అనేది కొంచెం తప్పింది. తప్పంగానే సకామానుష్ఠానం చేస్తున్నానే, నాకు పుత్రుడు కలగాలని, మరి ఇలా జరిగింది ఏంటిది అనేసి ఆ దేవదత్త బ్రాహ్మణుడు ఆ గోభిలతో చాలా అవమానంగా మాట్లాడారు. అసలు ఏంటయ్యా నువ్వు ఇలా పలికేశావు, నాకు ఇప్పుడు ఎలాంటి పుత్రుడు పుడతాడు ఏంటిది అని, మూర్ఖుడు అని తిట్టేశారనమాట. అలా తిట్టంగానే గోభులను అన్నాడు, అదే ఏదో అయిపోయింది, ఒక్కొక్కసారి మనం పలికేసరికి శ్వాస ఎక్కువగా తీసేసుకున్నాను, బై మిస్టేక్ అయిపోయింది, క్షమించవచ్చు కదా, అంత దానికి నువ్వు మూర్ఖుడా అంటావా ఒక బ్రాహ్మణుడిని? నేను కూడా నీకు శాపం ఇస్తున్నాను, నీకు పుట్టబోయే పుత్రుడు మూర్ఖుడుగా పుడతాడు అన్నారు. అలా అనగానే, ఇంకా శాపం అనగానే ఆయన తల్లడిల్లిపోయాడు. అయ్యో, బ్రాహ్మణుడి శాపం అనేది నిజం జరుగుతుందండి, చాలామందికి తెలియదు. కానీ మనం బ్రాహ్మణుడికి చేత మనం ఏదైతే ఆశీర్వచనం తీసుకుంటారో అది నిజమవుతుంది. అందుకోసం మనం వాళ్ళ చేతులు అక్షంతలు తీసుకొని మా పెళ్లి రోజండి, మా పుట్టినరోజు అండి, మాకు ఇద్దండి ఎందుకు ఆశీర్వాదం తీసుకుంటాం? వాట్ ఈస్ దేర్? ఏముందండి వాళ్ళల్లో? వాళ్ళు నాలాగే మనుషులు కదా అని మనం అనుకోవచ్చు. ఏముంది వాళ్ళల్లో? దెర్ ఇస్ అ డిఫరెన్స్. వాళ్ళ కంఠంలో వేదం ఉంది. వాళ్ళు తరతరాలుగా చేసిన వేద అనుష్ఠానం వల్ల వాళ్ళల్లో ఉన్న వైబ్రేషన్స్, మీలో ఉన్న వైబ్రేషన్స్ ఖచ్చితంగా వేరేగా ఉంటాయి. ఇంకో మాట చెప్తానండి, నేను ఏదన్నా డిబేట్కి ఎవరైనా రెడీగా ఉంటే నేను మీతో అన్ని క్వశ్చన్స్కి ఐ కెన్ ఆన్సర్. వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, మనిషిలో చాలా పెద్ద తప్పు ఇప్పుడు ఏంటిది అంటే అందరం ఒకటే, మనం అందరం ఒక్కటే అని మనకు ఇక్కడ బుద్ధిలోకి ఎక్కించింది సినిమాలు. మనం అందరం ఒకటే అంటారు, అందరం ఒకటే కాదు. నేను మా అక్క సమానం కాదు, నేను మా అమ్మ సమానం కాదు, నేను మీరు సమానం కాదు, నేను నారాయణ చక్రవర్తి గారు సమానం కాదు, నేను మా గురువు గారు సమానం కాదు. ఆయన వాళ్ళు చేసిన అనుష్ఠానం యొక్క వైబ్రేషన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళలో ఉంటాయి. కాబట్టి చూడండి, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అనుభవం చేయండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్న వైబ్రేషన్స్ మీ ఇంట్లో ఉంటాయా? సరే అది వదిలేసేయండి, మీ పూజా రూమ్లో, పూజా గృహంలో ఉన్న వైబ్రేషన్స్ మీ బెడ్రూమ్లో ఉంటాయా? మీ బెడ్రూమ్లో ఉండే వైబ్రేషన్స్ మీ బాత్రూంలో ఉంటాయా? మీ ఇంట్లో ఉన్న వైబ్రేషన్స్ శ్మశానంలో వైబ్రేషన్స్ ఒకటే ఉంటాయా? దెర్ ఈజ్ సమ్ డిఫరెన్స్. వెన్ దెర్ ఈస్ కంటిన్యూస్ రిపిటేషన్ ఆఫ్ చాంటింగ్ ఆఫ్ వేదిక్ మంత్రాస్ ఆర్ ఏదన్నా సత్ అనుష్ఠానం రిపీటెడ్గా జరుగుతుంటే అక్కడి యొక్క గాలి ఏదైతే ఉందో అది శుద్ధమవుతుంది. అలాగే శరీరం కూడా శుద్ధమవుతుంది. ఇవి ఎన్నో సంవత్సరాల క్రితం మనకు వేదాల్లో చెప్పారు. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తుంటే ఏదో ఒక సైంటిస్ట్ చెప్పాడు ఇంగ్లీష్ నేమ్స్ తీసుకుంటుంటే మన పిల్లలకి ఏంటో దే ఆర్ బిలీవింగ్ ఇట్. బట్ రీసెంట్లీ హ్యావ్ సీన్ ఒక సైంటిస్ట్, నాకు పేరు తెలీదు, నాకు తీసుకోవాలని కూడా లేదు, నీళ్ళు, వాటర్ క్రిస్టల్స్ క్యారీ ఎనర్జీ అన్నది ఒక కొత్త థియరీ ఒక సైంటిస్ట్ చెప్పాడు. అదే మనకేం చెప్తున్నారు, అమ్మ పూజలైన తర్వాత అందరూ కూడా తీర్థాలు తీసుకోవాలి అంటారు. నీరు, పాలు, చక్కెర ఇంకేదో కలిపినది తీర్థము, అదే నువ్వు ఇంట్లో పెట్టిన నీళ్ళు, పాలు తీర్థము కాదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? దెర్ ఈస్ డిఫరెన్స్ బికాస్ వేద మంత్రాలతో ఆ జలము అనేది ఇట్ ఈస్ బీన్ రీఛార్జ్డ్ with the Vedic mantras, though, so that
ఎనర్జీ ఏదైతే ఉందో అది ఆ నీళ్ళల్లో, ఆ పాలల్లో ఉంది కాబట్టి అది తీర్థంగా మారింది. సిమిలర్లీ శరీరము, ఇది పంచతత్వాలతో కూడి ఉంది కదండి. దీని మీద కూడా మీరు ఎంత అనుష్ఠానబద్ధంగా ఉంటే, ఎంత శుచిగా ఉంటే ఆ శరీరానికి ఒక్కొక్క ఆరా ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఇలా ఆలింగనం హక్ చేసుకోవడము, ముట్టుకోవడము అనేది మన దగ్గర ఉండదు. అందరికీ నమస్కారం. మేము ముట్టుకోము అంటే చాలామంది కోపం వస్తుందండి. ఇంకో మాట కూడా చెప్తాను, ముట్టుకోవద్దు అనేసరికి ముట్టు అన్నది ఒకటి ఉంటుంది కదా. అయితే ఇప్పటి పిల్లలు దట్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్ బామ్. అదేంటిది, ఇట్స్ ఆల్ ఇప్పుడు కొంచెం ఎక్కువగా అయిపోయింది అది. ఏ గర్భంలో నుంచి అయితే, ఏ రక్తంలో నుంచి నేను పుడుతున్నానో అది ఇంప్యూర్ నువ్వు ఎలా అంటావు అని కొన్ని రీల్స్ చూపిస్తున్నారు. నేను రీల్స్లోనే మీకు ఉదాహరణ చెప్తాను. ఇంకో రీల్ ఉంటుంది, నాకు కడుపు నొప్పిగా ఉంది, నాకు ఇక్కడ నొప్పిగా ఉంది, నేను పీరియడ్స్లో ఉన్నాను అంటే హస్బెండ్ ఏమో భర్త వచ్చి నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా, నేను నీకు అన్నీ వండి పెడతాను అంటే, ఓ మై గాడ్ మై హస్బెండ్ ఈజ్ సో గుడ్ అన్న ఒక రీల్ చూపిస్తారు. అదే మనకు సనాతన ధర్మం చెప్తుంది కదా, నువ్వు పీరియడ్స్లో ఉన్నప్పుడు యూ నీడ్ రెస్ట్, నువ్వు పడుకోరా నువ్వు అవసరం లేదు, నువ్వు జుట్టు దూకునే అవసరం కూడా లేదు, యూ టేక్ రెస్ట్, యూ మై డార్లింగ్, నా కూతురువి, నా భార్యవు, మా అమ్మవి, మా అక్కవు, మా వదినవి, నువ్వు రెస్ట్ తీసుకో, అన్నీ నేను చేస్తాను అని ఈ భాషలో మన సనాతన ధర్మం చెప్తుంటే, ఇట్స్ ఆల్ ఓల్డ్ ట్రెడిషన్స్, వి డోంట్ బిలీవ్ ఇట్. అదే ఇట్లాంటి రీల్స్ చెప్పా అనుకోండి, ఇలాంటి భర్త నాకు కూడా ఉంటే ఎంత బాగుంటుందని ఒక కామెంట్ పెట్టేస్తే. సో సింపుల్ అండర్స్టాండ్ అండి, ముట్టు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్త్రీ అన్నది ఎప్పుడు కూడా ఒకటే రకంగా ఉండదు. మన శరీరంలో జరిగే కొన్ని పరిస్థితుల్లో మనము మారిపోతాము. ఆమె డాక్టర్ అండి. ఇంకో రీజన్ కూడా చెప్పాలి అంటే, పీరియడ్స్ వచ్చే ముందు, పీరియడ్స్ అప్పుడు, లేదంటే పీరియడ్స్ తర్వాత కొంచెం ఎక్కువ కోపం రావడము, ఏమి కారణం లేకుండా ఏడవడము, డిప్రెసింగ్గా ఉండడము, ఇవన్నీ జరుగుతుంటాయా? ఎస్ ఆర్ నో? మరి బాధపడుకుంటూ వంట చేయొద్దు అంటారు కదా, ఎందుకు? మీరు బాధపడుకు వంట చేస్తే వంటలో ఆ యొక్క బాధ మీ అందరికీ పోతుంది. ఇట్ క్యారీస్ ఇట్, ఫుడ్ క్యారీస్ ద ఆరా కదా. సో సేమ్ థింగ్, మీరు ఆ సమయంలో వంట చేయొద్దు, ఆ సమయంలో దూరంగా ఉండాలి అని ఇంత చక్కగా చెప్తున్నప్పుడు, సో వాట్ కెన్ ఐ సే? సో ఆలోచించండి, మనం అందరం ఒకటి కాదు, మనం అందరం భిన్నము అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఇలాగ మనకు ఈ అనుష్ఠానము ఇవన్నీ కూడా చేయాలి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. చేసిన తర్వాత శాపం ఇచ్చేశాడు. దేవదత్తుడికి శాపం కలిగిన తర్వాత క్షమాపణ అడిగితే గోభిలుడు, సరే పర్వాలేదులే, నేను కూడా ఏదో ఆవేశంలో చెప్పేశాను, కానీ నీకు నా ఆశీర్వాదంతో నీ పుత్రుడు మళ్ళీ బుద్ధిమంతుడుగా అవుతాడు, ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. అది బ్రాహ్మణుడి యొక్క ఆశీర్వాదం. అయితే ఏం జరిగిందంటే, కాలాంతరంగా వాళ్ళిద్దరు కూడా చక్కగా ఒక బాబుని కన్నారు. ఆయన పేరు ఉతథ్య అని పేరు పెట్టారన్నమాట. ఉతథ్య అని పేరు పెట్టంగానే చిన్నప్పటి నుంచి బాలుడు ఒక 8 సంవత్సరాలుగా అయిపోయాడు. 8 సంవత్సరాలకే జనేవు సంస్కారం చేస్తాం కదా, ఉపనయన సంస్కారము. అది చేసి తండ్రి గారు ఎంత ప్రయత్నించినా కూడా బాబుకు నోట్లో నుంచి ఒక ఆ అన్న మాట రావడం లేదు. ఎంత ప్రయత్నించినా ఒక శబ్దం కూడా రావడం లేదు. ఏం చేయాలి అర్థం కావడం లేదు. ఫైనల్లీ ఏం చేశారు అంటే, మూర్ఖపుత్రుడు పుట్టాడు, మూర్ఖుడు అజయ్, నువ్వు అసలు నాకు చెడ్డ పేరు తీసుకొస్తున్నావురా నువ్వు నాకు అనేసి ఇవన్నీ చెప్పేసరికి బాలుడు కనిపించింది. చూడండి, చిన్నపిల్లల్లో కూడా ఇన్సల్ట్ అనేది ఒకటి వాళ్ళకి అర్థమవుతుంది. మాటికి నువ్వు వేస్ట్, నువ్వు ఇది చేస్తున్నావు, ఇలా తల్లిదండ్రులు మాట్లాడితే పిల్లలు తట్టుకోలేరండి. అందుకోసం పిల్లలకి మంచి మాట్లాడితే పిల్లలు మంచిగా మారుతారు. అందరూ కూడా ఒకటే రకంగా ఉండరు. ఆ బాలుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. మన భాషలో చెప్పాలి అంటే ఏం చేయాలి, అమ్మ నాన్న నన్ను తిడుతున్నారుగా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అనేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అబ్బాయి. కానీ సత్ సంస్కారం, ఎక్కడో బీజ శుద్ధి అనేది ఉంటుంది కదా, దానివల్ల ఆయన హరిద్వార్ అన్న క్షేత్రంలో భక్తులున్న చోటుకి వెళ్ళి ఒకడే ఉన్నాడు. అనుకున్నాడు, ఏమిటి లైఫ్ అసలు, ఏం చేస్తున్నాను అసలు, నేనేం చేయలేను, నేను ఒక వేస్ట్ని. ఈ మాటలు మన పిల్లల్లో వస్తే చూడండి, దానికి కారణం, నేను చాలా రెస్పాన్సిబుల్గా చెప్తున్నాను, దానికి కారణం తల్లిదండ్రులు. చాలామంది మాకు వచ్చి కంప్లైంట్ చేస్తారు, అమ్మ మా పాప ఇలా చేస్తుంది, మా బాబు ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు. దెన్ ఐ సే సమ్వేర్ మదర్ ఈజ్ డూయింగ్ లైక్ దట్, కాబట్టి పిల్లలు అలా చేస్తున్నారు. మనం పిల్లల్ని పేరు పెడతాం, కానీ నా తల్లిగా ఒక తండ్రిగా నేను బాధ్యత నేను నిర్వహిస్తున్నానా, నా పిల్లలకి నేను ఎంత టైం ఇస్తున్నానా, నేను ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నానా, ఇవన్నీ శాస్త్రాలు చాలా చక్కగా ఉన్నాయండి. ఇప్పుడు ఈ కథ చెప్పాలంటే నేను దాదాపు 3 గంటలు ఈజీగా చెప్పొచ్చు దీంట్లో ఉన్న తాత్పర్యం. కానీ
సమయం. సో బాధపడి వెళ్ళిపోయాడు అక్కడికి. ఏం చేయాలి అర్థం కావడం లేదు. అక్కడికి వెళ్ళి బాధపడుతుంటే ఒకడే అనుకున్నాడు, నా చేతుల్లో ఏమీ లేదు, నా చేతుల్లో ఉన్న ఒక్క కార్యం నేను చేయగలుగుతాను. ఏంటిది అంటే సత్యవాక్కు పరిపాలన. సింపుల్ థింగ్. ఒకటే వ్రతం తీసుకున్నాడు, సత్యవాక్కు. అది ఏదైతే కలియుగంలో మనందరికీ కష్టమో అది ఒక్కటి తీసుకున్నాడు. అంటే అంతే కదండి, ఏ చిన్న పనికైనా అబద్ధాలు చెప్తే కానీ పని కాదు అని మనం అనుకుంటాం. కానీ ఎవరైతే సత్యవాక్కును పాటించారో అలాంటి వాళ్ళ జీవితంలో భగవంతుడి ఉపదేశం కలిగింది, భగవంతుడి ప్రాప్తి కలిగింది, ఆనంద ప్రాప్తి కలిగింది అని మనకు ఎన్నో శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. ఎన్నో అనుష్ఠానాలు చేసే అవసరం లేదండి. చిన్న చిన్నవి, కేవలం నిజం చెప్పండి, కేవలం శుచిగా ఉండండి, కేవలం మనసుని మంచిగా పెట్టుకోండి, కేవలం మాతృపితృ సేవ. ఆ పుండలీకుడు మాతృపితృ సేవ చేయడం వల్ల విఠలుడు వచ్చాడు. సో పెద్ద పెద్ద కార్యాలు చేసే అవసరం లేదు. జస్ట్ వాట్ ఈజ్ అరౌండ్ యూ, దాంట్లో నుంచి ఒకటి చూస్ చేసుకోండి. నేను ఇంత చేయగలుగుతానో అంతే చేయండి, నేను లాయల్గా ఉంటాను. ఇప్పుడు సమాజంలో అదే పరిస్థితి అండి. ఏంటిది అంటే పెద్ద పెద్ద విషయాలు చేస్తున్నారు కానీ చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నారు. భర్తకు ఇప్పుడు మంచి భార్య దొరకాలి అంటే ఒక కష్టమైన పరిస్థితి. అబద్ధాలు చెప్పే భార్య, లేదు అంటే అబద్ధాలు చెప్పే భర్త. నిజాలు చెప్పే తల్లిదండ్రులకు దొరకడం లేదు, మాతో తోడుగా ఉండే తల్లిదండ్రులు పిల్లలకి దొరకడం లేదు. సమ్వేర్ ప్రతి ఒక్క ఇంటి కథ వేరే, కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు అంటే మనం పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచిస్తున్నాం కానీ చిన్న చిన్న విషయాలు మర్చిపోతున్నాము. చాలా చేసే అవసరం లేదండి. చిన్నది ధర్మాచరణ, ధర్మాన్ని ఆచరించాలి, సత్యాన్ని పలకాలి, శుచిగా ఉండాలి, పరులకు సహాయం చేయాలి. దట్స్ ఇట్, యువర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఇంకేం పెద్ద పెద్ద చేసే అవసరం లేదు. సో ఇవన్నీ చేస్తుండగా అందరూ చూశారు, ఈ బాలుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు, నిజం చెప్తాడు. కాబట్టి తన పేరు సత్యవాక్ అని పేరు పెట్టారన్నమాట. అయితే అబ్బాయి చిన్ని బాలుడు అలాగే తిరుగుతున్నాడు, సేవ చేసేవాడు ఏదో ఒక చేతనంతైనా. ఒకరోజు అలా కూర్చుంటే అక్కడి నుంచి ఒక పిగ్, ఏమంటారు దాన్ని తెలుగులో ఏమంటారండి, పంది వచ్చిందనమాట. ఆ పందికి ఒక బాణం తాకి రక్తం వస్తుంది. అది చూసి చాలా బాధపడిపోయి ఐ అన్న మాట తన నోట్లో నుంచి ఏకంగా వచ్చేసింది. ఐం అన్నది సరస్వతి బీజము. సరస్వతి బీజం మంత్రానుష్ఠానం చేయడం వల్ల ఇది గురుముఖత తీసుకోవాలండి. ఇప్పుడు ఇది విన్నాం కాబట్టి మేము ఇంటికి వెళ్ళి చేసుకుంటాము, మా పిల్లల్ని చేసుకోమంటాం అంటే కుదరదు. గురుముఖత తీసుకోవాలి. మంత్రాన్ని తీసుకున్న తర్వాత దానికి ఒక మంత్రం ఉంటుంది. అయితే ఐం అని పలకడం వల్ల ఏమైపోయింది అంటే తనకు సరస్వతి అన్నది జాగరూక్ అయిపోయిందనమాట. అంటే లోపల శక్తి అనేది ప్రస్ఫురించింది. అలా అనేసరికి బాధపడ్డాడు బాగా. ఆ వ్యాధుడు వచ్చి, ఇక్కడ పంది ఉంది కదా, ఎక్కడికి వెళ్ళిందానా అంటే, ఇప్పుడు నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. కానీ నిజం చెప్పాను అంటే ఆ పంది చనిపోతుంది, మరి ఏం చేయాలి? హియర్ ఇంకోటి ఉందండి, మన దగ్గర పశువులు చంపి తినేవాళ్ళు ఏదైతే అంటారో అది ఎక్కడ కూడా లేదండి. పురాణాలు మొత్తం వెతికి చూడండి, రాముడు తినలేదు, కృష్ణుడు తినలేదు, ఎవరూ తినలేదు. ఎవరైతే మాంసం తింటారో వాళ్ళని చాండాల్ అన్న ఒక క్యాస్ట్లో వేసేశారు. మన దగ్గర మాంసం తినడము అధర్మము. చాలామంది నవరాత్రుల్లో కూడా మా దగ్గర పద్ధతులండి అంటారు. కానీ ఏ బోనాల్లోనూ ఏ నవరాత్రి అనుష్ఠానాల్లోనూ చంపితే ఒక లైక్ బ్లాక్ మ్యాజిక్ తీయడానికి, దుష్టశక్తులు తీయడానికి ఎవరితోనో ఒక పశువుని బలి ఇచ్చే ప్రథ ఉంది. దాని తర్వాత కూడా ఆ సోల్ అన్నది దేవుడి దగ్గరికి వెళ్ళాలని అనుష్ఠానం చేసేవారు, కానీ చంపి తినేవారు కాదు. తినడానికి ఏ పశువు బలి ఇవ్వడం కూడా నేను ఎక్కడ కూడా చదవలేదు. ఎవరన్నా చదివితే నాకు చూపించవచ్చు. కాబట్టి ఈ బోనాల్లో మీరు చేస్తున్నారు అంటే దయచేసి అది ఆపేసేయండి. దానికి ఉన్న పాపం ఉంటే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, కానీ ఆపేసేయండి. దెర్ ఇస్ నో వేర్ యానిమల్, ఒక పశువుని ఒక కీటకాన్ని కూడా చంపకూడదు అని చెప్తారు. మరి రక్షించాలి కదా అని ఈయనేం చేశాడు అంటే, కళ్ళు చూస్తాయి కానీ కళ్ళు మాట్లాడలేవు, జిహ్వ మాట్లాడుతుంది కానీ జిహ్వ చూడలేదు అని తెలివిగా చెప్పేస్తారు. ఎలా పలకగలిగాడు అంటే సరస్వతి మంత్ర యొక్క అనుష్ఠానం వల్ల ఆ బుద్ధి అనేది స్ఫురించింది. ఆ వ్యాధుడు వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఆ ఉతథ్యుడు సత్యవాన్ అన్నవాడు అసీమిత బుద్ధి శక్తి వల్ల ఒక చక్కటి కవిగా మారాడు అని మనకు శ్రీదేవి భాగవతం అనేది చెప్తుందన్నమాట. ఎవరు? ఒక బుద్ధిహీనుడు ఎవరినైతే సంపూర్ణ పరివారం వదిలేసిందో అలాంటి పరివారమే మళ్ళీ వచ్చి, నాయనా ఇప్పుడు నువ్వు మా ఇంటికి రా అనేసి ఆ తల్లిదండ్రులు మళ్ళీ తన్ని తీసుకువెళ్ళడము, ఇదంతా కూడా జరిగింది. ఇదంతా ఎలా జరిగింది?
అంటే ఏదేదో పెద్ద పెద్ద కార్యాలు చేయడం కాదు, రెండేయండి. మొదట నిజంగా చెప్పాలి అంటే సత్యవాక్కు పరిపాలన. కాబట్టి ఇప్పుడు ఒక ఫ్యాషనబుల్ స్పిరిచువలిజం అనేది వచ్చిందనమాట. మేము ధ్యానం చేస్తామండి, మా షట్చక్రాలు యాక్టివేట్ అయిపోయి మేము గాలిలో తేలుతాము, మాకు 3వ కన్ను వస్తుంది. మొన్న ఎవరో చెప్పారు, అక్క 3వ కన్ను యాక్టివేట్ అవ్వాలంటే 3000. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇది డబ్బుతో రాదు. ఇప్పుడు మేము ప్రవచనాలు చెప్తే డబ్బు తీసుకుంటాము అంటే డబ్బుతో ప్రవచనం వస్తుందా? నేను ఎంతో డబ్బు తీసుకుంటే మా గురుగారు నాకు నేర్పించారనుకున్నారా? స్పిరిచువాలిటీ డజంట్ కమ్ విత్ మనీ. వీ నీడ్ మనీ టు లివ్. మనీ కావాలి మనకు జీవితంలో, కానీ డబ్బు చేత ఆధ్యాత్మికత, ప్రేమ, ధర్మ, సత్యము అనేది రావు. కాబట్టి కేవలం ఒక్కటే, సత్యవాక్కు పరిపాలన, అమ్మవారి నామస్మరణ. ఇంత శ్రద్ధతో చేయండి చాలు. ఒకటే చేయండి శ్రద్ధతో, అమ్మవారి నామస్మరణ, అమ్మవారి పూజ. ఏది కుదిరితే అది. ఏమి చేత కాదండి, ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల సేవ. ఈ నవరాత్రుల్లో మనం ఏం చేస్తామండి, ఇంకో పూజ అంటే ఇప్పుడు గుప్త నవరాత్రుల్లో చేయం, కానీ శరన్నవరాత్రి, చైత్ర నవరాత్రుల్లో ప్రతి ఆడవారిని మనం పూజిస్తాము. ఆ బ్రాహ్మణ స్త్రీ అనేది కాదు, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అన్ని స్త్రీలను మనం పూజిస్తాము. చిన్న బాలికలను పూజిస్తాము. ఎందుకు? బికాస్ అందరిలో కూడా అమ్మవారు ఉంది. అంటే ఏంటిది? ప్రతి వారికి గౌరవాన్ని ఇవ్వండి, ప్రతి వారిని ప్రేమించండి, చేతనైనంత సహాయం చేయండి. ప్రతి మనిషిలో ఎవరైతే మాట్లాడుతున్నారో, చూస్తున్నారో, ఈ చెట్టులో కూడా, చెట్టులో, పుట్టలో, నీరులో, గాలిలో ఎక్కడ కూడా శక్తి ఉంది కదండి, అక్కడే మా అమ్మవారు ఉన్నారు, నన్ను చూస్తున్నారు అన్న భావనతో మీరు బతకండి. మీరు తప్పు చేయలేరు, భర్తని మోసం చేయలేరు, భార్యని మోసం చేయలేరు, అబద్ధాలు చెప్పలేరు, దొంగతనాలు చేయలేరు, ఏమీ చేయలేము మనం తప్పు. ఎందుకు అంటే ఒక్క మాట తెలిసిందండి ప్రవచనంలో, అమ్మ నన్ను ఎప్పుడూ చూస్తుంది, అమ్మ నన్ను శిక్షిస్తుంది అన్న భయంతో చేయండి, భక్తితో చేయండి. మన ఉద్ధారము మన చేతుల్లోనే ఉంది అని తెలుసుకొని ఆ జగదంబకు ఈ ప్రవచనాన్ని నేను అర్పిస్తున్నానండి. మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు, చాలా తక్కువ సమయంలో తక్కువ చెప్పగలిగాను. సారం అంటే ఒకటే అండి, ప్రతి చోట అమ్మవారిని దర్శించండి, అదే మనం చేసే అమ్మవారికి భక్తి. చక్కగా బతుకుదాము, ధర్మాన్ని ఆచరిస్తాము. భారత్ మాతాకి, దుర్గా మాతాకి, కృష్ణ కనయ్య లాలకి, సియావర రామచంద్రకి, गो माता की, धर्म की, ब्राह्मणों की, संतों की, सद्गुरुदेव भगवान की, जगदम्ब माता की।